మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసాము ఓల్డ్ శారీస్తో ఫ్రాక్ మోడల్స్ అని. ఇవాళ వీడియోలో కూడా ఓల్డ్ శారీస్తోనే, కాకపోతే ఇక్కడ ఫ్రాక్ మోడల్స్ ఉండవు, 2 పీస్ సెట్స్ ఉంటాయి. టాప్ అండ్ బాటమ్ వస్తుంది శారీతో. శారీ డ్యామేజ్ అవుతాయి కదా, ఫాల్స్ దగ్గర అలా చినిగిపోతాయి అక్కడక్కడ. శారీ మొత్తం అక్కడక్కడ హోల్స్ పడితే చేయలేం, కానీ కింద బాటంలో కానీ టాప్ సైడ్ కానీ ఏదన్నా హోల్స్ అయితే అది పాడేయకుండా శారీని మనం రీయూజ్ చేసుకోవచ్చు. చాలా మంచి ఆప్షన్. ఒక్కొక్క శారీకి మోడల్ లుక్ వైజ్గా ఎలా ఉందో ఈ వీడియోలో మీకు చూపిస్తాము. టాప్ అండ్ బాటమ్ చాలా కంఫర్ట్గా ఉంటాయి. అందరూ ఫ్రాక్స్ కూడా వేర్ చేయలేరు కదా, ఎక్కడికన్నా వెళ్తున్న ప్రతి చోటికి ఫ్రాక్ వేసుకెళ్ళారు. ఇలా 2 పీస్ సెట్స్ అయితే చాలా బాగుంటాయి, మీకు యూజ్ అవుతాయేమో ఈ వీడియోలో చూడండి. ఫ్యాబ్రిక్తో డ్రెస్సెస్ చేసుకోవచ్చు, శారీస్తో డ్రెస్సెస్ చేసుకోవచ్చు. కాకపోతే శారీస్ ఎఫోర్డబుల్గా వచ్చేస్తాయి, ఫ్యాబ్రిక్ అనేది కొంచెం పెరుగుతుంది. అకేషనల్ వైజ్గా ఫ్యాబ్రిక్స్ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన కలర్ కాంబినేషన్స్, మోడల్ బెనారసీ మోడల్, జార్జెట్, ఇంకా షిఫాన్, వీటిల్లో మీరు చూస్ చేసుకోవచ్చు. ఆర్గన్జా మీకు ఏది ఇష్టం ఉంటుందో. మంచి డ్రెస్సెస్ మీకు కావాలనుకుంటే రెడీమేడ్లో కాకుండా ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్ చేయించుకోండి, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మీరు డైలీ వేర్, ఆఫీస్ వేర్, క్యాజువల్గా ఎక్కడికన్నా వెళ్తున్నా వేసుకోవచ్చు. ఇలాంటివి వచ్చే లుక్ ఫ్యాబ్రిక్స్తో చేయించుకున్నవి వేటితో రాదు. ఫ్యాబ్రిక్ మాకు వద్దు, బడ్జెట్ ఎక్కువ అవుతుంది అనుకుంటే ఓల్డ్ శారీస్తో చేయించుకోవచ్చు. ఇవాళ వీడియోలో ఇక్కడ మీరు చూపిస్తున్న 2 సంచులు ఉన్నాయి కదా, వీటిలో 12 శారీస్ ఉన్నాయి. వీటికి మనం ఇలా క్రేప్ లైనింగ్స్ తీసుకుంటున్నాము. మనం ఎలా డిజైన్ చేసామనేది మీకు చూపిస్తాము. ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్లో మనం క్రియేట్ చేసాము. ఎక్కువ బేసిక్ మోడల్ 2 పీస్ సెట్స్, టాప్ బాటమ్ వస్తుంది, మ్యాచింగ్ చున్నీ అనేది అడిగారు. వీటికి ఎలా డిజైన్ చేసామనేది మీకు చూపిస్తాము. ఇక్కడ స్టిచ్చింగ్ అయిపోయాయి మొత్తం 12 డ్రెస్సెస్. ఇలాంటివి మనం ఇంకా చాలా చేస్తున్నాము, అవి కూడా మీకు అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తాము. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యోగ్యశ్రీ డిజైనర్ స్టూడియో. ఏ శారీతో ఎలా చేసామో ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ పెయింటింగ్ శారీతో డిజైన్ చేసిన డ్రెస్, టాప్ బాటము విత్ మ్యాచింగ్ చున్నీ మనం బయట తీసుకున్నాము. ఇక్కడ పళ్ళు పాటలో వచ్చింది, టాప్కి యూజ్ చేసామండి. రిమైనింగ్ క్రీపర్ని ప్యాంట్కి వచ్చేలాగా తీసుకున్నాము. చున్నీలో కూడా వైట్ కలర్ టచ్ ఉన్నది తీసుకున్నాము, దీనికి మ్యాచ్ అయ్యేలాగా. సో ఇందులో బ్యాక్ సైడ్ వ్యూ అయితే ఇలా ఉంటుంది డ్రెస్కి. ప్యాంట్కి వర్క్ డిజైన్ ఏం రాలేదు, టాప్కి మాత్రం ఇలా బ్యాక్ సైడ్ డిజైన్ వచ్చింది. మొత్తం 5 క్రీపర్స్ ఉన్నాయి శారీలో, పెయింట్ క్రీపర్స్. వాటిని బేస్ చేసి మనం డిజైన్ చేసాం డ్రెస్కి. నెక్స్ట్ నార్మల్ సిల్క్ శారీ. అప్పట్లో ఇలాంటి శారీస్కి చెమ్కీ వర్క్ చేసేవాళ్ళు కదా, సీక్వెన్ వర్క్. సో అలాంటి శారీ ఇది. ఈ డ్రెస్లో చున్నీకి కూడా శారీలో ఏదైతే రెడ్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయో దానికి మ్యాచ్ అయ్యేలాగా సెల్ఫ్ ఎంబ్రాయిడరీ థ్రెడ్ ఉన్నది సెలెక్ట్ చేసాము. ప్యాంట్కి ఎలాస్టిక్ వస్తుంది. ఫ్రంట్ సైడ్ వ్యూ ఇది ప్యాంట్. అండ్ ఇక్కడ టాప్కి కూడా పళ్ళు పాట్ని యూజ్ చేసాం. ఈ శారీలో వచ్చింది. శారీలో పళ్ళు బాగుంటే టాప్కి యూజ్ చేసాం, లేకపోతే హ్యాండ్స్కి అలా తీసుకున్నాము. నార్మల్గా కట్స్ ఇచ్చామండి. ఇక్కడ సీక్వెన్ వర్క్ వస్తుంది కదా, చాలా బాగుంది. బ్యాక్ సైడ్ అయితే ఇలా హై నెక్ ప్యాటర్న్ ఇచ్చాము. ప్యాంట్కి బ్యాక్ సైడ్ వర్క్ ఏం రాదు. శారీలో ఎలా అయితే ఉందో దాన్ని మొత్తం అనేది మనం యూజ్ చేస్తాం, ఎంతవరకు బాగుంటుంది అని మొత్తం. ఇక్కడ బ్యాక్ సైడ్ ఒక 3 ఫ్లవర్స్ ఉన్న క్రీపర్ అయితే వచ్చింది. డిజైన్ ప్రకారం వస్తుంది అంతే, మనం ఎక్స్ట్రాగా చేసేది ఏమి ఉండదు. ఇక్కడ నార్మల్గా వర్క్ చేయకముందు శారీలో ఇలా ఉంటుంది, దీన్ని అలా చెమ్కీతో వర్క్ చేసుకున్నారు. సో చాలా బాగుంది. ఇలాంటివి మీ దగ్గర కూడా ఎవరి దగ్గరైనా ఉన్నాయా? నెక్స్ట్ వైట్ కలర్ శారీతో డిజైన్ చేసిన డ్రెస్, మ్యాచింగ్ సేమ్ వైట్ కలర్ చున్నీనే తీసుకున్నాము. ఇందులో రెడ్ బ్లాక్ కలర్లో ప్యాటర్న్ అయితే వచ్చింది డిజైన్. చున్నీ ఇలాంటిది ఎందుకు సెలెక్ట్ చేసామంటే ఇక్కడ శారీలో కూడా ఇలాంటి డిజైన్ వచ్చేలాగా ఉంది, అందుకని దీనికి మ్యాచ్ అయ్యేలాగా ఈ చున్నీ తీసుకున్నాము. నార్మల్గా ఈ శారీకి బోర్డర్లో ఇలా లేస్ వచ్చింది, దాన్నే యూజ్ చేసాము టాప్కి, ప్యాంట్కి, హ్యాండ్స్కి. ఇంకా వైట్ కలర్ పర్ల్ లేస్ ఉంది కదా, అది కూడా శారీతో పాటే వచ్చింది. ఫ్రంట్ సైడ్ కూడా నార్మల్ నెక్ లైన్ ఇచ్చాము, ఇంకా లేస్ ఏమి యాడ్ చేయలేదు, ఇంకా ఎక్స్ట్రా హడావిడి అవుతుందని జస్ట్ సింపుల్గా ఇలా క్రియేట్ చేసాం. బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుంది. నెక్స్ట్ డ్రెస్కి సెల్ఫ్ డిజైన్ ఉంటుంది కదా శారీ, దాంతో చేసాము. ఇలాంటి వాటికి ఎక్కువ మోడల్స్ పెడితే అంత ఎలివేట్ అవ్వదు, బాగా బెదిరేసినట్టు ఉంటుంది, అందుకని సింపుల్ నెక్ లైన్స్ ఇచ్చేసాము. అక్కడ కూడా అంతే, పౌట్ చెంగు పార్ట్నేమో మనం టాప్కి యూజ్ చేసాము, రిమైనింగ్ పార్ట్ ప్యాంట్కి యూజ్ చేసాము. ఇక్కడ చున్నీ కూడా చాలా స్మూత్ సెలెక్ట్ చేసాము. ఇందులో ఉన్న డార్క్ టోన్ అనేది చూసుకున్నాము. బ్యాక్ సైడ్ హై నెక్ వస్తుంది. ప్యాంట్ టాప్ సింపుల్గా ఉంటుంది, ఈవెన్గా ఉంటుంది, సెల్ఫ్ డిజైన్ ఉన్నవి. నెక్స్ట్ శారీ చూడండి. ఇలాంటి శారీస్ చాలామంది దగ్గర ఉండొచ్చు, వీటికి ఎక్కువ ఫాల్స్ దగ్గర చినిగిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు వాటిని వేస్ట్ చేయకుండా రిమైనింగ్ పార్ట్ని మనం మంచిగా ఇలా క్రియేట్ చేసుకోవచ్చు.
ఈ డ్రెస్కి మ్యాచ్ అయ్యేలాగా డ్యూయల్ టోన్లో ఉన్న ఇలా స్ట్రైట్ ప్యాటర్న్స్ ఉన్న చున్నీని తీసుకున్నాము. గ్రీన్ అండ్ లెమన్ ఎల్లో షేడ్లో చాలా స్మూత్గా ఉన్నాయి. ఇవాళ మనం ఈ వీడియోలో చూపించే డ్రెస్ అన్నిటికీ చున్నీస్ అన్నీ అంతే ఉంటాయి. ఇక్కడ డ్రెస్లో డిజైన్లో ఏదైతే వచ్చాయో దానికి మ్యాచ్ అయ్యేలాగా మనం చున్నీలో కూడా సెలెక్ట్ చేసి తీసుకున్నాము. ప్యాంట్ అయితే చూసారు కదా. నెక్స్ట్ టాప్, ఇక్కడ డిజైన్ కూడా కింద ఇంకా ఎక్స్ట్రా ఉంటుంది. మనకి ఎంత అయితే యూజ్ అవుతుందో అంతవరకు మనం తీసుకున్నాము. ఫ్రంట్ సైడ్ నెక్ ఇలా ఉంటుంది, హ్యాండ్స్కి కూడా ఇలా ఇచ్చాము. డిజైన్ బాగుంటే మనం యూజ్ చేసాము, అదర్వైజ్ నార్మల్గానే స్టిచ్ చేసాము. బ్యాక్ సైడ్ హై నెక్ పెట్టేసాము, లోపల మ్యాచింగ్ క్రేప్ లైనింగ్ యూజ్ చేసాము. ప్యాంట్కి కూడా లైనింగ్ వస్తుంది, టాప్ అండ్ ప్యాంట్కి మొత్తానికి క్రేప్ లైనింగే యూజ్ చేసాము. సో చాలా కంఫర్ట్గా ఉంటుంది. ప్యాంట్కి బ్యాక్ సైడ్ డిజైన్ ఏం రాదు కింద లెగ్స్ దగ్గర. నెక్స్ట్ డ్రెస్, సో ఇది బెనారస్ మోడల్లో ఉంటుంది. ఇలాంటి శారీస్ కూడా చాలామంది కట్టుకోరు, కొంచెం గుచ్చుకుంటూ ఉంటాయని. సో అలాంటివి కూడా డ్రెస్గా కన్వర్ట్ చేయండి, మీ పిల్లలకి కూడా చాలా బాగుంటాయి. ప్యాంట్ ఇలా వస్తుంది. దీనికి చున్నీ అయితే ఇది ఆరెంజ్ కలర్ తీసుకున్నాము. ఇప్పుడు మీరు చూపించిన వీడియోలో ఉన్న చున్నీస్ అన్నీ విజయశ్రీ మ్యాచింగ్ సెంటర్లో తీసుకున్నవి. ఒక్కొక్క చున్నీని బట్టి దాని ప్రైస్ అయితే ఉంటుంది. ఇక్కడ సీక్వెన్ వర్క్ కూడా వచ్చింది చున్నీలో, సింపుల్ లేస్ కూడా వచ్చింది. ఇందులో ఉన్న ఆరెంజ్ కలర్కి మ్యాచ్ అయ్యేలాగా చున్నీ తీసుకున్నాము. జస్ట్ గోల్డ్ బోర్డర్ వచ్చింది శారీలో, దాన్ని జస్ట్ ప్యాంట్ బోర్డర్కి ఇచ్చాము. ఎలాస్టిక్ వస్తుంది టాప్ సైడ్. సింపుల్ నెక్ లైన్ ఇచ్చాము డ్రెస్కి. పైటి చెంగుని ఇలా వచ్చిందని హ్యాండ్స్కి యూజ్ చేసాము. ఇంకెక్కడ యూజ్ చేసినా అంత బాగోదని. ఎక్కువ మోడల్స్ పెట్టినా కానీ డ్రెస్కి ప్రైస్ పెరుగుతూ ఉంటుంది కదా. సో బేసిక్ రేంజ్లో వచ్చే డ్రెస్సెస్ ఇవన్నీ. స్టిచ్చింగ్ కాస్ట్ అనేది అన్నిటికీ ఒకటే, అది మీరు ఫ్యాబ్రిక్తో డిజైన్ చేయించుకుంటున్నారా, శారీతో డిజైన్ చేయించుకుంటున్నారా అనేది మీ ఇష్టం. తక్కువ బడ్జెట్లో కావాలి, ఫ్యాబ్రిక్ కాస్ట్ మరీ పెరిగిపోతుంది అనుకుంటున్నప్పుడు ఇలా శారీస్తో డిజైన్ చేయించుకోండి. శారీస్తో డ్రెస్సెస్ చేయించుకోవటం వల్ల చాలా ఆప్షన్స్ ఉంటాయి. మనకి కావాల్సినంత లెంత్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, విడ్త్ పెంచుకోవచ్చు, డ్రెస్కి నచ్చిన మోడల్స్ చేయించుకోవచ్చు. ఎందుకంటే మనకి ఫ్యాబ్రిక్ అవైలబుల్గా ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ డ్రెస్కి హార్ట్ షేప్ సింబల్స్ ఉన్న శారీతో డిజైన్ చేసాము. బ్లూ కలర్ ఫ్యాబ్రిక్కే ట్రిపుల్ టోన్లో వస్తుంది డ్రెస్. ఒకసారి స్టిచ్చింగ్ అయిపోయాక చూడండి. ఇది నార్మల్గా కాకుండా మీరు ప్రీవియస్ చూసిన మోడల్ కాకుండా డిఫరెంట్గా స్టిచ్ చేసాము. దీనికి చున్నీ రాదు, నార్మల్ ప్యాంట్ అండ్ టాప్ లాగే డిజైన్ చేసాము. కావాలంటే వైట్ కలర్దే వేసుకోవచ్చు. ప్యాంట్ మోడల్ ఇలా ఉంటుంది. దీనికి చికెన్ కర్రీ టాప్ కూడా పేర్ చేసుకోవచ్చు, ప్యాంట్కి టాప్కి లెగ్గిన్ వేసుకొని. సో ఎలా కావాలన్నా వేసుకోవచ్చు. మనమైతే డిజైన్ చేసాము ఇలాగా. టాప్కి పౌటి చెంగులో వస్తుంది కదా, అది యోక్ పార్ట్కి ఇచ్చేసి పోట్లీ బాల్స్ ఇచ్చాము. హ్యాండ్స్ అన్నిటికీ ఎల్బో లెంత్, రౌండ్ షేప్స్, సింపుల్ నెక్ షేప్స్, బ్యాక్ హై నెక్ ప్యాటర్న్స్ ఇవి. ఇక్కడ చిన్న ఫ్రిల్స్ ఇచ్చేసాము. ఫ్లేర్ కూడా చాలా బాగా వచ్చింది, ఎందుకంటే మనకి మెటీరియల్స్కి ఎక్కువ శారీలో యూజ్ చేస్తున్నాం కాబట్టి క్లాత్ ఎక్కువ ఉంటుంది. బ్యాక్ సైడ్ ఇలా పై పార్ట్ అనేది పౌటి చెంగులో కూడా 2 టోన్స్ వస్తాయి కదా, డార్కర్ టోన్ ఫ్రంట్ సైడ్ వేసి లైటర్ టోన్ బ్యాక్ సైడ్ వేసాము. ఇది వచ్చేసి ఒక డ్రెస్ మోడల్. నెక్స్ట్ డ్రెస్కి హాఫ్ అండ్ హాఫ్ శారీ ఉంటుంది కదా, ఓ లంగావోని స్టైల్ శారీ, దాంతో డిజైన్ చేసాము. సో ఇదైతే మంచి పేస్టల్ షేడ్ ప్లస్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో ఉంది శారీ. దీనికి ప్యాంట్ ఏదైతే కలర్ యూజ్ చేసామో దానికి మ్యాచింగ్గా చున్నీ తీసుకున్నాము. ఇలాంటి ఫ్యాబ్రిక్ ఉన్న చున్నీసే మనం ఇవాళ షేర్ చేసిన వీడియోలో డ్రెస్సెస్కి ఒక 3-4 చున్నీస్ సేమ్ అవే తీసుకున్నాం. వాటిలో డిఫరెంట్ షేడ్స్. ప్యాంట్కి అన్నిటికీ ఎలాస్టికే యూజ్ చేసాం మనము. ఇక్కడ బోర్డర్ పార్ట్లో లేస్ని వేస్ట్ చేయకుండా మనం శారీలో వస్తుంది కదా, దాన్ని కంటిన్యూ చేసాము ప్యాంట్కి. ఇక్కడ టాప్కి మాత్రం మనం ఓన్లీ కింద స్మాల్గా వచ్చేలాగా తీసుకున్నాం, ఎందుకంటే ఇక్కడ దీన్ని ఎక్కువ డామినేట్ చేయకూడదు కాబట్టి. ప్లెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కాబట్టి ప్యాంట్కి మనం ఎక్స్ట్రాగా తీసుకున్నాము. సింపుల్ నెక్ లైన్ ఇచ్చాము. హ్యాండ్కి అయితే మనకి సేమ్ లేస్ బోర్డర్ అయితే వస్తుంది కింద. ఇది ఫ్రంట్ సైడ్ వ్యూ. బ్యాక్ సైడ్ కూడా ఇలానే వస్తుంది, హై నెక్ ప్యాటర్న్ వస్తుంది డ్రెస్కి. ప్యాంట్కి ఫ్రంట్ అండ్ బ్యాక్ చుట్టూరా అయితే మనకి ఇలా లేసెస్ వస్తాయి. శారీలో లేసెస్ ఉంటే ఇలా వేసుకోవచ్చు, ఇంకా వీటిల్లో కూడా కట్ వర్క్ ప్యాటర్న్స్ వేసుకోవచ్చు. స్టిచ్చింగ్ టైంని బట్టి మనం కస్టమర్ రిక్వైర్మెంట్ చెప్తారు కదా, దాని ప్రకారం డిజైన్ చేస్తాము. నెక్స్ట్ మంచి పీచ్ కలర్ శారీతో ఇలా డిజైన్ చేసాము. దీంట్లో సెల్ఫ్ థ్రెడ్ ఫ్లవర్స్ వచ్చాయి, స్కై బ్లూ కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఇలా డిజైన్ వచ్చింది. దీనికి ప్యాంట్ అంబ్రిల్లా మోడల్లో వస్తుంది. ఈ డిజైన్లో ఉన్న డార్కర్ టోన్ చున్నీ అనేది ఈ డ్రెస్కి పైర్ చేసాము. దీంట్లో కూడా గోల్డ్ కలర్ అండ్ సెల్ఫ్ కలర్ థ్రెడ్ స్ట్రైట్ లైన్స్ ప్యాటర్న్ వచ్చింది. ఇలాంటి స్మూత్ చున్నీస్ అనేది చూసుకోవటం వల్ల మనము ఈ డ్రెస్సెస్కి మ్యాచ్ చేసుకోవచ్చు. వేరే వాటికి కూడా అవి సెలెక్ట్ అవుతాయి. రెగ్యులర్గా వేసుకునే వాటికి కొంచెం ఇలాంటి చున్నీస్ బాగుంటాయి. ప్యాంట్ చూసారు కదా, అంబ్రిల్లా మోడల్లో వచ్చింది. లోపల కూడా ప్రతిదానికి మనం లైనింగ్స్ యూజ్ చేసాము.
సో మీరు చూసినట్లయితే ఫ్రంట్ దానికి రౌండ్ షేప్ నెక్ ఇచ్చాము. జస్ట్ బేసిక్ డిజైన్స్, హ్యాండ్స్ ఎల్బో లెంత్ వరకు ఇచ్చాము. లెంత్ అండ్ విడ్త్ కూడా చాలా బాగా వస్తాయి. అన్నిటికీ నీట్గా లైనింగ్స్ వేసేసి మనం ఇలా డిజైన్ చేసాము. లైనింగ్ వేస్తేనే క్వాలిటీ బాగుంటుంది, ఎక్కువ ఫ్యాబ్రిక్ ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా హై నెక్ ప్యాటర్న్ ఇచ్చాము టాప్కి. ఇంకా ఇక్కడ ప్రతిదానికి ఎలాస్టిక్ వస్తుంది. సో చూసారు కదా, ఇది క్రేప్ దాంట్లో ఒక మోడల్. ఇది నెక్స్ట్ స్కై బ్లూ కలర్ శారీ. ఇది ప్రీవియస్ దానికి ప్రింట్ ఒకటేలా ఉంటుంది. ఒకసారి చూస్తే ఇక్కడ డార్క్ టోన్ బ్లూ కలర్ చున్నీ అనేది మనం పేర్ చేసాము ఈ డ్రెస్కి. సో ఒకసారి లుక్ చూసేయండి. దీనికి నార్మల్ ప్యాంట్ మోడలే ఇచ్చేసాము, ఎలాస్టిక్ ఇచ్చాము. సో ఇవి మీరు చూసినట్లయితే శారీతో డిజైన్ చేసినట్టే ఉండవు, వేసుకున్న చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. చున్నీస్ చూసారు కదా, అన్ని స్మూత్ క్లాత్స్ వై మనం అయితే తీసుకున్నాము. ఎలాస్టిక్ ఇచ్చేసాము ప్రతిదానికి. ఫినిషింగ్ కూడా మన దగ్గర చాలా నీట్గా ఉంటుందండి. మీరు స్టిచ్చింగ్ కోసం చూస్తున్నట్లయితే తప్పకుండా యోగ్యశ్రీ డిజైనర్ స్టూడియోని కాంటాక్ట్ అవ్వండి. మీకు మంచి అవుట్ఫిట్స్ అనేది డిజైన్ చేస్తాము. ఇది చాలా బేసిక్ మోడల్, ఇంకా అడ్వాన్స్డ్ మోడల్స్ చాలా ఉంటాయి. మీకు ఏదైనా నచ్చితే డ్రెస్ మోడల్స్, బ్లౌజ్ మోడల్స్ కానీ స్క్రీన్ షాట్ తీసి మాకు పంపిస్తే డిజైన్ చేసి మీకు ఇస్తాము. ఫ్యాబ్రిక్తో కావాలి అనుకున్నప్పుడు, ఏదైనా అకేషన్ వైజ్గా గ్రాండ్గా ఉండాలి, ఫంక్షనల్ వేర్గా ఉండాలి అనుకున్నప్పుడు మంచి ఫ్యాబ్రిక్స్ అనేది సెలెక్ట్ చేసుకొని డిజైనర్ వేర్ డ్రెస్సెస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కూడా క్రేప్ శారీతో డిజైన్ చేసింది. ప్రీవియస్ వాటితో పోలిస్తే దీనికి ఫ్లోరల్ ప్రింట్ అనేది కొంచెం పెద్దగా వస్తుంది. దీనికి బేబీ పింక్ కలర్ చున్నీ పేర్ చేసాము. ఇక్కడ డ్రెస్ చూస్తే ఎక్కడ ఏ ఫ్లవర్ వస్తే బాగుంటుంది, నీట్గా కట్ చేసేటప్పుడు చేయాలి. ఏదో శారీస్తో చేస్తున్నాం కదా అని కట్ చేయకూడదు. ప్యాటర్న్ ఎక్కడ వస్తే ఎలివేట్ అవుతుందో అలా చూసుకోవాలి. దీని చున్నీలో కూడా సెల్ఫ్ ఎంబ్రాయిడరీ థ్రెడ్ వస్తుంది. ప్యాంట్లో ఏమైందంటే క్లాత్ కట్ చేసేటప్పుడు కొంచెం ఫ్యాబ్రిక్లో గ్రీన్ కలర్తో లైన్స్ వచ్చాయి. సో అది ప్యాంట్ బ్యాక్ సైడ్ వచ్చేలాగా డిజైన్ చేసాము. మీకు అది కూడా చూపిస్తాము ఎలా వచ్చిందని. ఫ్రంట్ నెక్ ప్యాటర్న్ కానీ ఒకసారి ఫినిషింగ్ చూడండి ఎలా ఉందో. క్రేప్ ఫ్యాబ్రిక్ చాలా ఫ్లోయిగా ఉంటుంది ఇక్కడ, చాలా జాగ్రత్తగా స్టిచ్ చేయాలి. ఇక్కడ చూస్తే డిజైన్ కూడా మనకి మంచిగా డ్రెస్ వేసుకున్నప్పుడు కూడా నీట్గా ఎలివేట్ అవుతుంది అనమాట. ప్రతి ఒక్కటి చాలా డీటెయిలింగ్గా చేస్తూ ఉంటాము. ఇలాంటి అవుట్ఫిట్స్ అనేది సమ్మర్లో కంటే వింటర్లో చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. క్రేప్వి, కాటన్వి కూడా మనం చేస్తున్నాము. సో మన వీడియోస్ చూసి కొంతమంది రీసెంట్గా కాటన్ శారీస్ అండ్ వాళ్ళ ఓల్డ్ శారీస్ కూడా తీసుకొచ్చారు డ్రెస్సెస్కి. అవి స్టిచ్చింగ్ అయిపోయాక మీకు అప్లోడ్ చేస్తాము. మీకు చెప్పాం కదా, ప్యాంట్ ఫ్యాబ్రిక్లో బ్యాక్ సైడ్ ఇలా స్ట్రైట్ లైన్స్ ప్యాటర్న్ది గ్రీన్ కలర్ది వేసామని. సో ఈ ఫ్యాబ్రిక్ ఇలా వచ్చింది శారీలో. దాన్ని మనం వేస్ట్ చేయకుండా ఇలా బ్యాక్ సైడ్ యూజ్ చేసాము. టాప్కి బ్యాక్ సైడ్ హై నెక్ పెట్టేసాము. సో చాలా కంఫర్టబుల్గా నెక్ ఎక్కువ నల్లబడకుండా ఉండాలనుకున్నప్పుడు ఎక్కువ హై నెక్స్ పెట్టుకోండి డైలీ వేర్ వేసుకునేటప్పుడు. నెక్స్ట్ ఫైనల్ డ్రెస్ ఇవాళ వీడియోలో. ఇది నార్మల్ 200-150 రూపీస్ శారీ ఉంటుంది కదా, సో దాంతో డిజైన్ చేసాము. నెక్ ప్యాటర్న్స్ కూడా దీనికి చాలా బాగా కుదిరింది. స్కాలప్ చాలా క్యూట్గా ఉంది. లైట్ కలర్ ఉంది కదా, అందుకని మనం బేబీ పింక్ కలర్ అనేది చున్నీ పేర్ చేసాం దీనికి. అది కూడా క్రాస్ లైన్స్ బాక్సెస్ లాగా వచ్చింది చున్నీలో. ప్యాంట్ నార్మల్గానే, ప్రతిదానికి ఎలాస్టిక్స్ ఇచ్చేసాము. అవే కంఫర్టబుల్. ఎక్కువ మంది అలాగే చేయించుకుంటున్నారు ప్యాంట్ బాటమ్స్ అనేది డిజైన్ చేయించుకునేటప్పుడు. శారీ డిజైన్లో సన్ఫ్లవర్ వచ్చింది, అది ఎలివేట్ అయ్యేలాగా మనం కట్ చేసి ఫ్రంట్ సైడ్ మంచిగా కనిపించేలాగా వేసాము. చాలా స్మూత్గా ఉంది ఈ ఫ్యాబ్రిక్ కూడా. ఫ్యాబ్రిక్స్లో కూడా అన్ని సీజన్స్లో వేసుకునే ఉంటాయి, సమ్మర్కి వింటర్కి ఇలా ఉంటాయి కదా. సో వాటి ప్రకారం శారీస్ తీసుకొని మీరు డ్రెస్సెస్ డిజైన్ చేయించుకోవచ్చు. చాలా బాగుంటాయి. మీకు నచ్చితే తప్పకుండా ఇలాంటి డ్రెస్సెస్ డిజైన్ చేయించుకోవాలి అనుకున్న వాళ్ళు యోగ్యశ్రీ డిజైనర్ స్టూడియోని కాంటాక్ట్ అవ్వండి. సో ఇది బ్యాక్ వ్యూ. సింపుల్గా ఉన్నాయి కదా. ఇంకొన్ని మరిన్ని కస్టమైజేషన్స్తో మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.